అన్న ఫియర్ అనేది ఎందుకు వస్తుంది, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఏమైనా ఉందా, ఎందుకు వస్తుంది అసలు? సరే, నీకేమన్నా భయాలు ఉన్నాయి? అప్పుడప్పుడు చిన్న చిన్న అంటే ఇమాజినేషన్లో ఒక దాని గురించి ఊహించుకోవడం వల్ల ఒక చిన్న ఫియర్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, నాకే భయాలు లేవు, కానీ అప్పుడప్పుడు భయం అవుతుంది నాకు. రెండు వేరే వేరే. అవునా? నాకే భయాలు లేవు కానీ అప్పుడప్పుడు భయం అవుతుంది. ఎగ్జాంపుల్, ఏదన్నా సడన్గా మన హ్యూమన్ కాంప్రహెన్షన్కి బియాండ్గా జరిగినప్పుడు ఈ ప్రకృతి ఒక భయాన్ని చొరబెడుతుంది. ఈవెన్ కుక్క కూడా భయపడుతుంది ఇట్లా. సో ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఫియర్ అనేది మామూలుగా మనుషులకు ఉండే భయాలు లాంటిది కాదు. ఫియర్ సర్వైవల్ గురించి రీజనబుల్. నేను బతకాలనుకొని నన్ను చంపడానికి ఎవరో వచ్చారో 100 మంది, అప్పుడు ఒక భయం కలిగితే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. అది అందరికీ ఉంటుంది. ఈవెన్ ఎవరెవరైతే స్టేజ్ల మీద ఎక్కి ఉపన్యాసాలు దంచుతున్నారో వాళ్ళని చంపడానికి ఎవరన్నా హఠాత్తు వస్తే ఫియర్ ఎంటర్ అవుతుంది. వాడు భయపడ్డు, భయం జ్వరబడుతుంది, ఎందుకంటే ప్రకృతి నియమం కాబట్టి. ఇది కామన్, ఎవరికైనా ఫియర్ వస్తుంది ఒక టైంలో. ఎగ్జాంపుల్, హఠాత్తుగా మొత్తం వాటర్ గీటర్ అంతా ఇట్లా వచ్చేస్తుంది, యూ డోంట్ నో వాట్ టు డూ. అప్పుడు ఎగ్జిస్టెన్స్ బియాండ్ మైండ్ ఏం చెప్తుందంటే, ద వెరీ కోర్ ఆఫ్ దిస్ ఆర్గనిజం ఈజ్ టు సర్వైవ్. ఇప్పుడు ఆ సర్వైవల్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఫియర్ వచ్చి కూర్చుంటుంది, అంతే. ఫియర్ ఈజ్ నాట్ ఎ నెగిటివ్ సైన్. ఎగ్జిస్టెన్షియల్గా ఎట్లయితే ఆకలి ఎంత సహజమో, ప్రకృతిలో ఈ యొక్క శరీరము తన్ను తాను కాపాడుకుంటూ ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ యొక్క మూల సూత్రం అది. ఉదాహరణకు చీమైనా సరే, నువ్వు అది పోతుంటే ఇట్లా వేలడ్డం పెట్టి ఇట్లా అవుతుంది. ఎప్పుడు దానికి ఎరుక ఉంటుంది బాడీ మీద. ఎంత అన్కాన్షియస్ పర్సన్కి అయినా సరే ఇట్లా అంటాడు, వాడు కాన్షియస్గానే ఉంటాడు. బాడీ ఎప్పుడు తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఎవడో కోమాలో ఉన్నవాడికి తప్ప. అట్లాంటి వాడికి ఏదైనా ఇమ్మినెంట్ డేంజర్ వచ్చినప్పుడు ఫియర్ అనేది జ్వరబడుతుంది. ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది, అంటే మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. అట్లా నాకు అప్పుడప్పుడు ఫియర్ వస్తుంది. నాకు ఐఎమ్ ఫియర్లెస్ మ్యాన్. అట్లాంటి పనికిరాని విషయాలు మనం చెప్పకూడదు. అంటే మనం జనాల్ని ఏదో విధంగా ఇన్స్పైర్ చేయాలని పనికిరాని మోటివేషన్ స్పీచెస్ కాకుండా రియల్గా ఏం జరుగుతుంది చెప్తున్నాను నేను. జెన్యూన్గా ఫియర్ ఉంది ఎగ్జిస్టెన్స్లోనే. ఆ ఫియర్ దేనికి ఉంది? సర్వైవల్ అనే దానికి ఈక్వావలెంట్గా ఉంది అది. ఉదాహరణకి వెతుకులాట ఉంది ఎగ్జిస్టెన్స్లో, ఎందుకు? ఆకలి ఉంది కనుక. దాడి చేయడం ఉంది ఎగ్జిస్టెన్స్లో, ఎందుకంటే ఆకలి ఉంది కనుక. కానీ ఎగ్జిస్టెన్స్లో దాచిపెట్టుకోవడం లేదు. సో మనిషి అనుభవించే భయాలకు కారణాలు ఇది కాదు. ఇదేమో ఎగ్జిస్టెన్షియల్గా ఉన్నది, ఇది అందరికీ ఉంటుంది. ఈవెన్ అలెగ్జాండర్ ది గ్రేట్కు ఉంటుంది, ఒకవేళ రాజా విక్రమార్కు ఉంటే ఆయనకు ఉంటుంది, ఇప్పుడున్న సెలబ్రిటీస్కి ఉంటుంది, స్వామీజీలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ ఎట్లయితే ఉందో అందరికీ సమానం అది. ఏదైనా నేను భయపడను కాదు, భయం వస్తుంది, నువ్వు భయపడవు, నీలోకి భయం చొరబడుతుంది. ఎప్పుడైతే ఇదే ఉండదు అని తెలిసిందో ఎగ్జిస్టెన్షియల్గా ఒక ఫియర్ వస్తుంది. ఆ టైంలో నీ మైండ్ నంబైపోతుంది, నువ్వు అట్లా నిశ్చేష్టుడిగా మారిపోవచ్చు. లేకపోతే నీ గొప్ప మానసిక అవగాహన ఉన్నవాడు ఉంటాడు కదా, వాడు తెలుసుకున్నాడు ఇది సహజం అనగానే వాడు మళ్ళీ నార్మల్సీకి రావచ్చు. కానీ ఫియర్ అయితే ఎంటర్ అవుతుంది. ఇది నా ఫస్ట్ ఓపెనింగ్. ఓకే. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా ఏ భయాలు లేవు. రెండోది, అటాచ్మెంట్ అనేది ఒక ఫియర్ క్రియేట్ చేస్తుంది, అది మనిషి యొక్క ప్రారంభం. సో ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నీ ఇంట్లో బంగారం ఉంటే దాని ద్వారా వచ్చే ఫియర్, బంగారం రాగానే దొంగ వచ్చే నీ మనసులో. దొంగ ఊరికినే రాడు, డౌట్ తీసుకొని వస్తాడు. ఉదాహరణకి నువ్వు బంగారం వేసుకొని రోడ్డు మీద పోతున్నావు, నేను ఏమీ లేకుండా రోడ్డు మీద పోతున్నా. ఇప్పుడు ఎవరో నీ వైపు చూశారు, ఎవరో నా వైపు చూశారు. నా వైపు చూస్తే నేను మామూలుగా చూసినా నమస్కారం అన్నా, నీ వైపు చూడగానే నిన్ను చూస్తున్నాడు, నా బంగారాన్ని చూస్తున్నాడు, డౌట్ వస్తుంది ఆబ్వియస్లీ. అందుకని నువ్వు కొంగప్పుకుంటాడు. అంటే అసలు వాడు ఇంకా రాలేదు, దొంగతనం చేయలే, నీ మనసులో ఉన్న దొంగ నీకు చెప్తున్నాడు కొంగప్పుకో, ఎత్తుకపోతా. నిరంతరం ఫియర్ అనేది వాడిని ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది. సో భయం నుంచి బయటపడడం అనేది ఇంపాసిబుల్ ఎగ్జిస్టెన్షియల్గా. నిజంగా సరైన సందర్భం వచ్చి
ఈ బాడీనే ఉండదు. గుర్తుపెట్టుకో, ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్ ద బాడీ మాత్రమే. ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద మైండ్. ఒక మామూలు ఏమాత్రం మైండ్ లేని మన కంటికి కనపడిన చిన్న ప్రాణి ఉంటుందా, దానికి కూడా ఉంటుంది ఫియర్. ఫియర్ అంటే ఏంది? ఈ శరీరము ఈ ఎగ్జిస్టెన్స్లో తిరగడానికి పుట్టిందిరా, దానికి అడ్డొస్తే అయిపోతుంది, దాన్ని అటాక్ చేయడానికి వస్తే ప్యానిక్ అయిపోతుంది, అయినా అటాక్ చేయడానికి వస్తే సరెండర్ అయిపోతుంది. ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది. సో వాటికి మనం అనుకున్నట్టుగా మనిషి, ఒక సాదాసీదా మనిషి మరణించడం, ఒక ప్రాణి మరణించడం చాలా తేడా. నేను జంతువులు మరణిస్తుంటే చూసిన, నాకు ఈ డౌట్ వచ్చి చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ ఆ విషయం తెలిసింది అన్నట్టు. అంటే ఒకవేళ నేను మరణిస్తే అట్లా మరణించాలన్న స్పృహ కలిగింది. అదేంది, మనిషి మరణిస్తుంటే వాడు మనిషి మరణించడే భయపడేవాడు. భయపడకుండా రమణ మహర్షి మరణించాడు, భయపడకుండా కొందరు సెలబ్రిటీస్ దే హ్యావ్ యాక్సెప్టెడ్. అక్కినేని నాగేశ్వరరావు అద్భుతంగా మరణించాడు. ఆయన యోగి, ఆయన అందరు సినిమా స్టార్ అనుకున్నారు, ఆయనలో గొప్ప యోగి ఉన్నాడు. లాస్ట్ మూమెంట్లో అతని యోగి లక్షణాన్ని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు. అంటే క్యాన్సర్ వచ్చిందంటే చెప్పారు డాక్టర్స్, అనవసరంగా దాన్ని చూడడానికి ఏమి రావద్దు, లైఫ్ అంటే ఇంతే, ఏమిటి ఇంకా మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటాను, ఐ విల్ టేక్ మెడిసిన్ అని చెప్పి తేలికపరిచాడు చక్కగా. సో లాస్ట్ మూమెంట్లో కుటుంబ సభ్యుల్ని తక్కువ కలవమన్నాడంట. అంటే ఇప్పుడు నేను వీక్గా అయిపోతాను, మీరు బాధపడే మనస్తత్వం ఉంటుంది, ఎక్కువసేపు ఉండకండి. తర్వాత అసలు ఎవరైతే చూసి కూడా బాధపడ్డారో అటువంటి వ్యక్తిని పిలుచుకున్నాడంట మధ్య మధ్యన. కిరణ్ అని ఒక ఆయన అద్భుతంగా లాస్ట్ మూమెంట్ అంతా ఒక పర్సన్తో స్పెండ్ చేశాడు. అంటే ఇంకా మనసు పరిపరి విధాలు వెళ్ళకూడదు, యోగ లక్షణం అది. లాస్ట్లో యూ హ్యావ్ టు కన్ఫైన్ టు సింగిల్ పర్సన్. ఇంకా నీకు ప్రపంచం లేదు, ఇంకా అతను కళ్ళు తెరిస్తే అతను వచ్చాడు, వచ్చావా, ఇంకా వేరేది లేదు, ఇంకా అసలు జీరో. నీ ఫోకస్ అంతా ఒక్కరి మీదే, మిగతా అంతా ఇర్రెలెవెంట్. అంతా అయిపోయిన తర్వాత అసలు ఈ చిట్ట చివరి క్షణంలో నీలాంటి వ్యక్తి యొక్క కంపెనీ దొరకడం, వాడు మామూలు అనామకుడు, వాడు ముఖ్యమంత్రి కాదు, సెలబ్రిటీ కాదు, అందరికి అంత స్టేచర్ లేదు. అతనికి ఉన్న మానసిక పరిపక్వత ఆ కామన్ మ్యాన్కి అటువంటిది. అట్లాంటి వాడిని గుర్తించి తన దగ్గర పెట్టుకొని, నేను నీకు ఏమి ఇవ్వగలను అంటే, ఎంత గొప్ప సర్వీస్ చేసినావు నాకు లాస్ట్ మూమెంట్లో, అంటే చచ్చిపోయే కంటే 2-3 రోజుల ముందు కథ. నీకేమి ఇవ్వగలను నేను, నా పిల్లలకి గిల్లకి ఆస్తులు గీస్తులు ఇచ్చిన అంత మీనింగ్లెస్, కానీ ఎవ్వరికి ఇవ్వలేంది నేను నీకు ఇవ్వాలి అని ఆలోచించి నాకు ఫస్ట్ నుంచి ఈ స్వెటర్ అంటే చాలా ఇష్టం, ఈ స్వెటర్ నీకు ఇస్తున్నాను ఇచ్చాను. జీవితం అర్థమైతే లైఫ్ ఇట్లే పిచ్చి ఉంటుంది. అంటే బంగారం గింగారం నథింగ్ అసలు. ఈ స్వెటర్ ఎవరు తెలుసా, నేనే, ఇది నేను సంపాదించింది, కొడుకులు మనవాళ్ళు పంచుకుంటారు, అది మనకెందుకు, పనికిరాదు అంటే. ఇప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట. సో నేనేం చెప్పాలనుకుంటున్నది సపరేట్ టాపిక్. అట్లా కొందరు మరణించిన వాళ్ళు ఉన్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫియర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్, అంతే. ఇప్పుడు నాకేం లేవు, నేను అందుకే సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉన్నా. ఇప్పుడు మనం కట్టుకున్న ఇల్లు ఏంది, పెద్ద పెద్ద బిల్డింగ్లే. జపాన్లో భూకంపం వచ్చింది, ముందు రాత్రి నాకు కలబడ్డది భూకంపం వచ్చినట్టు. పొద్దున ఇట్లా కళ్ళు తెరిస్తే జపాన్ భూకంపం. అంటే నాకు కలబడ్డందుకు వస్తాను కాదు, నేను పుట్టినప్పుడు కూడా భూకంపాలు వచ్చాయి. అంటే ఎందుకు అట్లా అనిపించింది నాకు. సో నేను దాన్ని ఏం ఫిలాసఫైజ్ చేయట్లే. సో మై ఎంపతీస్ విత్ జపాన్ పీపుల్. అరే వాళ్ళకి ఎప్పుడు ఈ భూకంపాల ప్రాబ్లం ఉంటుంది, ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్కి ఒక భూకంపం వస్తుంది. సో ఒక 10,000 మంది 5,000 మంది అట్లా లార్జ్ స్కేల్లో చచ్చిపోతూ ఉంటారు. అదంతే. మరి ఇండియా భూకంపాలు రావు, వచ్చిన చాలా తక్కువ మోతాదులో వస్తుంది. ఒకవేళ నిజంగా భూకంపాలు వస్తే మనం ఇట్లా కట్టుకొని వెళ్ళు, ఇది భూకంపాలకు అగెనిస్ట్ ఇల్లు, ఇది మనకు రాదని నమ్మకంతో ఈ కాంక్రీట్తో కట్టుకున్నాం. నిజంగా భూకంపాలు రెగ్యులర్గా వస్తున్నాయి అనుకో, అసలు ఎవ్రీడే భూకంపం, ఇల్లు కట్టుకోరు, ఇంకా ఇట్లా 4 కట్టెలు పెట్టుకుంటారు, పైన తాటాకులు వేసుకుంటారు, మీద పడ్డా కూడా నెత్తి పగలొద్దు. అంటే నువ్వు బతకడం ఇంపార్టెంట్ కదా, అల్టిమేట్గా అక్కడికి వచ్చి ఆగుతుంది. ఇక మిగతా భయాలన్నీ కూడా మనిషి యొక్క మూర్ఖత్వం, బంగారం పోతుందని భయము, మా అత్త ఏమంటుందన్న భయము, మా ఆయన ఏమంటాడన్న భయము, నా ఇజ్జత్ పోతుందన్న, దాన్ని కాపాడుకోవాలన్న ఇట్లా వచ్చిన భయము, ఆ తర్వాత మా కుల ప్రతిష్ట పోతుంది అని వచ్చిన భయము కదా. ఇదంతా నా పరువు ప్రతిష్ట పోతుంది, ఇదంతా పనికిరాని విషయాలు, అంత వేరే వాళ్ళ గురించి, అంత అబద్ధాలు అవన్నీ. అట్లా అనిపిస్తుంది నీకు. సో నువ్వు ఈవెన్ చాట్ జీపీటీ అడిగిందే చెప్తుంది. రెండోది ఫియర్ ఆఫ్ లూజింగ్ ఒకటి కదా,
రెండోది ఫియర్ ఆఫ్ అన్నోన్. ఈ రెండు భయపెడుతున్నాయి మనిషిని. ఇప్పుడు ఇన్ని రకాల భయాలను మనం డివైడ్ చేసి ఫియర్ ఆఫ్ లూజింగ్. ఎగ్జాంపుల్, నీకు బంగారం ఉంటే అది పోతుందేమో అని భయం వస్తుంది. నీకు ఒక వ్యక్తితో అంతులేని ప్రేమ ఉంటే వాడు డెత్ బెడ్ మీద ఉంటే భయం అవుతుంది, వాడు పోతాడేమో అని. అందరూ పోతారు, తెలుసుకోవే. తర్వాత జుట్టు అంటే వాడికి ఇష్టం, అది ఊసిపోతుంటే భయం, ఫియర్ ఆఫ్ లూజింగ్. సో అనవసరంగా 4 రకాల భయాలు ఉన్నాయని చెప్పుకోవడం వేస్ట్. ఒకటే నీవెవరో అన్ని రకాల భయాలు ఉన్నాయి. ఉదాహరణకి నాకు ఈ కాంగ్రెస్ అంటే ఇష్టం, ఆ గవర్నమెంట్ పోతుంది అనుకో, ఫియర్ ఆఫ్ లూజింగ్ ఎలక్షన్. ఇది గవర్నమెంట్కి వెళ్ళి పోతుందేమో, అధికారంలోకి పోతుందేమో అని భయం వస్తుంది. ఫియర్ ఆఫ్ లూజింగ్, నాకు పెన్షన్ వస్తుంది, కొత్త గవర్నమెంట్ వచ్చినాక పెన్షన్ తీసిస్తా అందరు, ఆ భయం వస్తుంది. సో భయం యొక్క డిగ్రీస్ మారుతూ ఉంటుంది. కొన్నేమో డిస్కస్ చేసేంత ఒక ఫ్రీడమ్ ఉంటుంది, ఆ భయంలో పోతుందని భయం అవుతుంది. అంటే అది పోయినా పర్వాలేదు, లోపల ఎక్కడో చేంజ్ అవ్వచ్చు, కానీ లూజింగ్ ఫియర్ ఆఫ్ లూజింగ్. రెండోది ఫియర్ ఆఫ్ అన్నోన్. ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం, కుక్ వచ్చింది అనుకో, భయపడతామా? భయపడం. కానీ ఎప్పుడు వినని శబ్దం వచ్చింది, చిన్న ఫియర్ వస్తుంది, అన్న శబ్దం. రాత్రి పడుతుంది, నిద్రపోతుంటే పక్కన శబ్దం, కట్ 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 అని శబ్దం వచ్చింది. ఇవి చాలు, ఇది పడుతుంది. ఇంతవరకు నీ మైండ్ అసిస్ట్ చేస్తుంది. ఈ శబ్దం నేను ఎప్పుడు వినలే, ఈ శబ్దం జంతువుదే, ఇది ఏ జంతువు నేను ఎప్పుడు చూడలే అంట. అన్న తర్వాత కామెడీ చేసేదని తెలుసు, బట్ రియల్గా సినిమాలు ఇదే కదా, ఫీర్ ఇట్లాగే వస్తుంది. మళ్ళీ శబ్దం వచ్చింది, అప్పుడు లేచి కూర్చుంటుంది. ఎవరు లేచి కూర్చుంటున్నారు? సర్వైవల్, ఇది బతకాలి, దీని లక్ష్యం ఏంటంటే ప్రకృతి యొక్క లక్ష్యము ఇది బతికి ఉండేలా చూసేటట్టు దీన్ని తయారు చేసి పంపించింది. మైండ్కి సంబంధం లేదు. మైండ్ అంతా మనిషి గొడవ, ప్రపంచం గొడవ, ఒక సమాజం గొడవ, ఒక కుటుంబం గొడవ. ఎగ్జిస్టెన్స్ చాలా పెద్దది. ఇప్పుడు అనుకుంటున్నారు కదా సినిమా హీరోలు డైట్ చేస్తారు, అదంతా సూపర్ఫిషియల్, ఒకడికి కనబడాలని. ఇప్పుడు పులి డైట్ చేస్తుంది, ఎవరికి కనబడాలని? అది ఎందుకు తినాలి చెప్పు? దానికి ఇటు దాడి చేసి ఒక మంచి మాంసం చీల్చుకొని ఎందుకు తినాలి? అది ఎగ్జిస్టెన్స్ ఈజ్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. మనం అది అర్థం చేసుకుంటే రిలాక్స్గా ఉండొచ్చు. మనం కొంచెం అర్థం చేసుకుంటే టెన్షన్ వస్తుంది. ఇప్పుడు అట్లాంటి ఒక శబ్దం విన్నాడు, టక్ టక్ రాత్రి కూడా చీకట్లా, నీకు భయపడతావా బేట? తలుపు కొడితే భయపడతారు శబ్దాలు. ఇప్పుడు ఏదో శబ్దం వస్తుంది, నాకు కనిపిస్తలేదు, అదేందో నేను ఫస్ట్ జోక్ అనుకున్నా, మొబైల్ చెక్ చేసిన, వీడియో అనుకున్నా, కానీ కాదు భయ్యా క్లియర్ అసలు ఏంది అది, నువ్వు కేర్ఫుల్గా ఉండు. కట్ చేస్తే నెక్స్ట్ అందరు వచ్చిర్రు, అది రాత్రి కనబడలేదు, కానీ ఒక ఫ్రెండ్ వీడి కూడా వినిపించింది శబ్దం. అంటే అది బీరువాది అనుకున్నా, అట్లా అనుకున్నా, ఇట్లా అనుకున్నా, నేను ఇట్లా అంటుంటే అని శబ్దం వచ్చింది. ఇప్పుడు అందరికి కామన్గా భయం అవుతుంది, ఎందుకంటే అందరూ బతకాలనుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుకుంటుంటే ఇట్లా ఒకటి వచ్చింది ప్రాణం, ఇట్లా పులిలాగా ఉందా అంటే పులి ఎంత ఉంది, కానీ 7 కాళ్ళు ఉంది. అంటే నువ్వు ఊహించినట్టు లేదు, ఇంతవరకు నువ్వు చూసిన ఏ ప్రాణి అట్లా లేదు అని ఉంటుంది. అప్పుడు అందరికీ భయం అవుతుంది. కానీ అసలు ఇవేమీ తెలియని ఒక చిన్నపిల్లవాడు అక్కడి నుంచి వచ్చిండు, వాడికి ప్రాణభయం కూడా తెలియదు. వాడు దాని దగ్గరకు వచ్చి అన్నాడు, అంటే ఇట్లా లేక వండుకొని అని ఆడుకుంటుందంట. అది నీ భయం వెళ్ళిపోయింది. ఇది మచ్చిక చేసుకునే జంతువే, భయం వెళ్ళిపోయింది. బికాజ్ ఏదైతే అన్నోన్ అనుకున్నావో అది ఇప్పుడు నోన్ టెరిటరీలోకి వచ్చేసింది. తెలుసు నాకు, ఇది చిలక తెలుసు కదా, చీమ తెలుసు, కుక్క తెలుసు, కానీ నక్క తెలియదు మనకు. తోడేలు తెలియదు, పేరు తెలుసు, దాని యొక్క స్వభావం తెలియదు. పాము కొంతవరకు పాములోనికి తెలుసు, మనిషికి తెలియదు కదా. కోడి తెలుసు, మచ్చిక చేసుకోవచ్చు. ఏనుగు మావటి వాడికి తెలుసు, నీకు తెలియదు. పులి ఎవరికి తెలియదు. ఏలియన్స్ ఉన్నాయి, ఇంకా అసలు ఎవరికి తెలియదు. దేవుడు తెలియదు. అందరు అంటున్నారు, నువ్వు వింటూ 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 ఒక ఉన్నది అది అని ఒక నిర్ణయానికి వచ్చినావు, ఫైన్. అట్లా రాని ఏది ఎవరిని ఆపొద్దు. నేను చెప్పేది అసలు నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి బంద్ చేయి, నువ్వు సైకిల్కి చేయొద్దు, ఎందుకంటే నాకు భయం అవుతుంది. అట్లా
ఇట్లా చూస్తే నాయనమ్మ అనుకో, చూస్తే నాయనమ్మ కాకుండా ఎవరో రాజు వస్తున్నాడు అనుకో, కథం భయం అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఇట్లా పోతూ పోతూ ఇట్లా 3 పల్టీలు వేసి నిలబడ్డది అనుకో, అన్నది అనుకో, కథం అసలు చేతలు లేచి బిల్లికి కిందకి దుంకేస్తుంది కిందికి. వీ నెవర్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. అందుకే ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరిని ఇంటికి రాగానే అన్నావు అనుకో భయపడతారు. నువ్వు అట్లా పిచ్చి పిచ్చిగా చేయొద్దు అంటారు. ఎందుకంటే ఎందుకు చేయొద్దు అంటే, నేను ఏదైతే నాకు తెలుసు అని ఒక దాన్ని అనుకున్నానో దానికి అగెనిస్ట్గా ఉండొద్దు డాడీ అని చెప్తున్నాను. అందుకని ఆధ్యాత్మిక పరంగా ఏ భయాలు లేవు. ఎందుకంటే అటాచ్మెంట్ లేకపోతే భయం లేదు. సాక్షి భావన ఎందుకు? ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పులి వచ్చింది, నీకు పారిపోయే అవకాశం లేదు. ఒక యోగి అయితే ఏం చేసి తెలుసా, అసలు అక్కడ ఏది లేదు, జస్ట్ తన కళ్ళు మూసుకుని జస్ట్ సిద్ధ అంటే నీ నుంచి అక్కడ ఒక రాయి ఉంది, ఇక్కడ ఒక ప్రాణం ఉంది, నీ నుంచి ఏ తరంగాలు వెలువడనీయకు. భయం కూడా ఒక తరంగమే, అలజడి ఒక తరంగమే, ఆనందం ఒక తరంగమే. నిజంగా నీకు విషయం అర్థమైతే నథింగ్ హ్యాపెన్స్ టు యూ. ఉదాహరణకి పెద్ద భూకంపం వస్తుంది, జస్ట్ ఒక మూల చూసుకొని జస్ట్ ప్లెజెంట్ కూర్చో. డోంట్ అంటే అది రియలైజేషన్ వల్లనే వస్తుంది. నేను అంటున్నా, మళ్ళా చెప్తున్నా నేను, చూడు బేటా, ఇప్పుడు ఏదో జరిగింది, నువ్వు మంచిగా ఉన్నావు, హఠాత్తుగా ఈ భయం నీలో జ్వరబడుతుంది. ఇట్లా ప్రకృతిలో ప్రతి ప్రాణిలో భయం జ్వరబడుతుంది. కానీ రియలైజేషన్ అంటే తెలుసు, జ్వరబడి విదిన్ సెకండ్ వెళ్ళిపోయింది. తద్వారా యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఉదాహరణకి మొత్తం ఆహార నిల్వలన్నీ డిసెపర్ అయిపోయినాయి భూమి మీద. అమ్మ రేపటికి ఎట్లా వస్తుంది కదా, ఇంకా వాడు రేపటికి ఎట్లా ఉన్నదంతా ఏడుస్తూ ఉన్నాడు. ఒక రియలైజ్డ్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, ఓకే జరిగిందని గుర్తిద్దాం, అసలు ఎవరెవరి ఇంట్లో ఉన్న గింజలు ఉంటే చూడండి ఫస్ట్, అది పోయినాయి బట్ చూద్దాం. ఎవరన్నా సరే, ఇప్పుడు ఏమీ లేకపోతే అసలు ఒక పాలకూర ఎట్లన్నా పుట్టియొచ్చా, మనం భూమిలో ఏదన్నా దాని నిల్వలు ఉంటాయా, వాడు హీ స్టార్ట్స్ వర్కింగ్ అని. వాడు భయపడ్డాడు వాడు, బట్ 1 సెకండ్ అట్లా. నాకు అన్ని భయాలు పోయిన తర్వాత, అటాచ్మెంట్ పోయిన తర్వాత నాలో మిగిలింది ఒకే ఒక భయం, మరణ భయం అనమాట. నన్ను చాలా వెంటాడింది, నేను చచ్చిపోతానేమో అని చిన్న భయం వెంటాడింది నన్ను చాలా కాలం. పర్సిస్టెంట్గా నేను చెప్పలేదు ఎవరికి, కానీ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై హెడ్ అది ఎప్పుడు ఉండేది, నేను చచ్చిపోతానేమో. నాకేం అటాచ్మెంట్ లేదు. అప్పుడు నేను తెలుసుకున్నది, అటాచ్మెంట్స్ లేకపోయినా నాకున్న గతం తాలూకు ఛాయల వల్ల ఇప్పుడు నేను ఏదో చేద్దాం అనుకుంటున్నా, నేను చచ్చిపోతే అవి చేయలేదన్న కారణం నుంచి భయం వస్తుంది. సో అందుకని నేను భవిష్యత్తుని అంబిషన్ వదిలేసిన, నాకు భయం వెళ్ళిపోయింది. అంటే చాలా పెద్ద కథ ఉన్నది ఇందులో. ఇది సింపుల్ సబ్జెక్ట్ కాదు ఇది. నువ్వు సరిగ్గా చూసుకుంటూ పోతే ఫ్యూచర్లో ఏదన్నా చేయాలన్న చిన్న అంబిషన్ ఉన్నా కూడా ఇప్పుడు చచ్చిపోతుంటే భయం అవుతుంది. అందుకే ఏ లక్ష్యం ఉండొద్దని చెప్తున్నారు ఆధ్యాత్మికత. వర్తమానంలో ఉండు, వర్తమానంలో ఏది ఉంటే అది సాక్షిగా చూడు, నిష్కామ పని చేయి, ఫలితం ఎంత ఎందుకు తెలుసా, దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూ టు డై పీస్ఫుల్లీ. యాక్చువల్లీ లేదా పని చేసి ఫలితం ఎందుకు ఆశించొద్దు. కానీ నేను జీవిస్తున్న, అన్నదానం చేస్తున్న, స్వర్గం వస్తుంది ఆశించకు, ఎందుకంటే అది లేదు. అది లేకపోతే చచ్చిపోయి డిసప్పాయింట్ అవుతావు నువ్వు. ఇంకా డోంట్ ఎక్స్పెక్ట్. నువ్వు మళ్ళీ ఒక ఎక్స్పెక్టేషన్లో మరణిస్తావు, ఈ లైఫ్ పోతే పోయింది, స్వర్గం ఉంటుందంట. అన్ఎండింగ్ థాట్, అది యూ హ్యావ్ నో ఐడియా. అందుకని పని చేయి సంపూర్ణంగా. ఈ సంపూర్ణంగా పని చేయడమే జీవితం అని చెప్తున్నారు. సరే, దాన్ని మ్యానిపులేట్ చేసే దొంగనాకు ఒకటి ఉన్నారు, అది వదిలేద్దాం. ప్రపంచంలో లక్ష్యాలు ఉన్నాయి, నినాదాలు ఉన్నాయి. అందుకే నేను రాసుకున్నది, జ్ఞానికుండదు అసహ్యము ప్రతీకారం, నేను రాసుకున్న చిన్నది. సో జ్ఞాని బిగించడు పిడికిలి, ముడిపడదు భృకుటి, జ్ఞాని నినాద వివాదరహితుడు రీసారసో వైసన్నాసు. అంటే జ్ఞానికి తాను చేయవలసిన నినాదము లేదు, వివాదము లేదు తన చుట్టూ. జ్ఞాని పిడికిలు బిగించడు. పిడికిలు అంటే నథింగ్ బట్ ఒక ఆలోచననే కదా. అదే ఆలోచనల చేత బాధింపబడకపోతే నువ్వు జ్ఞానంలో ఉన్నట్టు, ఆలోచనల చేత బాధింపబడితే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టు. బాధ కథం.
ఇప్పుడు పిడికిలు బిగిస్తారు కదా, ఏదైనా ఉద్యమం చేసుకుంటే ఎందుకు పిడికిలు ఎందుకు బిగించాలి? ఇట్లా అనొచ్చు కదా, లాల్ సలాం అనొచ్చు కదా, ఇట్లా ఎందుకు అనొద్దు? ఇట్లా ఎందుకు అంటారు తెలుసా? ఇది యాక్చువల్లీ ఇట్స్ సింబాలిక్. నువ్వు ఒక థాట్ని ఇక్కడ ఉన్న దాన్ని పిడికిల్లో బిగించినవి. సో అట్లా భయం అన్నది ఎగ్జిస్టెన్షియల్గా ఒకటి ఉంది, అది మైండ్కి సంబంధం లేదు. మైండ్కి సంబంధం ఉన్న అన్ని భయాలు ప్రపంచానివి, నీ అటాచ్మెంట్స్వి, తెలియని విషయాల గురించి. ఈ బైఫర్కేషన్ నీకు ఏ పుస్తకంలోనూ లేదు. ఇది నేను చూసిన దాంట్లోకి చూసి తెలుసుకున్నది. ఈవెన్ ChatGPT డజన్ నో. నేను చెప్పింది ఏంది? ఎగ్జిస్టెన్షియల్గా ఫియర్ ఉన్నది, అది చాలా అందమైనది. అంటే ఎందుకు వస్తుంది? బాడీకి ఫియర్ వస్తుంది, ఒక రకమైన వణుకుంటుంది, చలివి, ఆ వణుకు. ఎందుకంటే ఇది బతకాలనే పుట్టింది. ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు బతికేలా చూస్తుంది. పైనుంచి అనబడితే ఇట్లా ఉంటుంది. మైండ్ అది తప్పించుకోలేదు. మైండ్ ఏం చేస్తే అనాలిసిస్ చేస్తుంది, ఆలోచిస్తుంది, పుల్లలు పెడుతుంది, ఊహిస్తుంది. ఇది మైండ్. బాడీ అట్లా కాదు, అలర్ట్గా ఉంటుంది, బతకాలనుకుంటుంది, తినాలనుకుంటుంది, పండుకోవాలనుకుంటుంది, కాపాడుకోవాలనుకుంటుంది. బాడీ అనేది ఎగ్జిస్టెన్షియల్గా పనిచేస్తుంది. ఎగ్జిస్టెన్షియల్గా ఉన్న ఫియర్ చాలా బ్యూటిఫుల్. అది అన్ని ప్రాణులకు ఉంది. ఎందుకంటే అది నువ్వు భయపడతలేవు, భయము జ్వరపడుతుంది. ఈ స్టేట్మెంట్ అర్థమైంది నీకు? అంటే మీరు ఇంతకుముందు అన్నప్పుడు చావు అనేది కామన్ అనుకున్నప్పుడు, ఆ చావు అనేది చచ్చేది ఏందో చూడు అంతే. మరి ఆ చావు అనేది కామన్ అన్నప్పుడు ఆ చావుకి దగ్గర వచ్చినప్పుడు భయపడితే ఎందుకు వస్తుంది? నేను చెప్పేది భయపడతలేవు, భయం జ్వరపడుతుంది అంటున్నా. ఎట్లయితే ఆకలి నీలో జ్వరపడ్డదో అట్లా భయం కూడా ప్రకృతిలో జ్వరపడే అంశం ఉంది. నేను భయపడతలేను, భయం నాలో జ్వరపడింది అంటున్నాను. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీకు అర్థం కాలే? అర్థమైంది, కానీ అది అర్థమైపోయింది. నేను చెప్పేది అలా జరుగుతుంది అంటున్నా. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ నౌ. ఈ స్టేట్మెంట్ తేడా అర్థమైంది కదా. నేను భయపడుతున్నా బంగారం పోతుందని, నేను భయపడుతున్నా మా ఎవరో చచ్చిపోతారని, నేను భయపడుతున్నా ప్రభుత్వం పడిపోతుంది, నేను భయపడుతున్నా దొంగలు వస్తారని. రెండోది హఠాత్తుగా భయం జ్వరపడ్డది. ఇది నేను భయపడతలేను. ఎట్లా ఆకలి నేను క్రియేట్ చేస్తాను, జ్వరపడ్డది. అది నిద్ర నాలో జ్వరపడుతుంది. ఎగ్జిస్టెన్స్లో ఆ క్వాలిటీ ఉంది. ఎప్పుడైనా అక్కడెక్కడో డేంజర్ వచ్చింది, గుడ్ గుడ్ యుద్ధం వచ్చింది, ఇక్కడ పండుకున్న కుక్కలో భయం జ్వరపడుతుంది. ఆ భయమే, ఆ చిన్న భయమే దాన్ని బతికించేలా చేసుకుంటుంది అనమాట. దాంట్లో డిగ్రీస్ ఉన్నాయి. మనిషికి అది ఎందుకు పోయింది తెలుసా? ఇల్లు కట్టుకోవడం వల్ల పోయింది ఆ క్వాలిటీ. నువ్వు ఇంట్లో పడుకోకుండా అడవిలో పడుకో, నీలో భయం జ్వరపడుతుంది గంటకోసారి. మిగిలిన ఇట్లా పడుకున్నావు, ఎట్లా అని అక్కడ డ్రన్న శుద్ధం వచ్చింది. ఎట్లా చూస్తావు తెలుసా? నీ జీవితంలో అట్లా చూసిండే. ఎప్పుడు చూసిన తర్వాత చూస్తే అక్కడ ఎవడో ఒకడు నీకు, ఎవరి వల్ల నీకు ప్రమాదం లేదు, వాడు నడుస్తున్నాడు. మళ్ళీ శుద్ధం వచ్చింది, మళ్ళీ చూసినావు, ఎవరి వల్ల ప్రమాదం ఉందో వాడు నడుస్తున్నాడు. వెళ్ళిపోయిన వాడి నుంచి. వెళ్ళిపోతున్నది ఎవరు? బాడీ. బాడీ వాంట్స్ టు లివ్, బాడీ వాంట్స్ టు సర్వైవ్. ఇది ఎగ్జిస్టెన్షియల్ లా. అమేజింగ్ థింగ్ ఇది ఐ డిస్కవర్డ్. ఇది అది నేను చెప్పేది, ఇంతసేపు చెప్పింది ఫ్యూచర్ కాదు. ఇప్పుడు నాకు ఇమ్మినెంట్ డేంజర్ ఉంది ఈ బాడీకి, అంతవరకే. ఇది ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. ఇప్పుడు మైండ్ అన్నారు కదా, పోతుంది బాడీ అన్నారు కదా, అది చూసినప్పుడు అది క్రియేట్ చేసుకున్న మైండే కదా. ఎగ్జిస్టెన్షియల్గానే అదేం పుస్తకాలు చదవలే కదా. ఒకదాన్ని చూడగానే తెలిసిపోతుంది దాని బాడీ మైండ్ కాంప్లెక్స్కి ఇట్ ఈస్ డేంజర్ అని. అంతే. మనిషిది వేరు. ఇప్పుడు మనిషికి ఉండే అండర్స్టాండింగ్, ఆ మైండ్ అది వేరు. ఒక చీమగట్ట తెలుస్తుంది, ఇట్లా ఇట్లా పెట్టగానే ఇట్లా ఆగిపోతుంది. అంటే ఆలోచించే సమయం ఎక్కడిది భయ్? నువ్వు ఒక పని చేయి, ఒక కట్టె తీసుకొని కుక్క ఎంత పరిగెత్తు. నువ్వు అంతే, నువ్వు కుక్క దగ్గర పో, ఇట్లా అను, కుక్క ఒక రకంగా అలర్ట్ అవుతుంది. అదేం అనాలిసిస్ చేస్తలేదు. ఈ బాడీ సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలనేది ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు పనిచేస్తూ ఉంది. ఇది అన్నిటికీ సీతాకొక కనిపించింది కాబట్టి చెప్తుంది. సీతాకొక చిలుక దగ్గర నుంచి మనిషి వరకు. కానీ మనిషి ప్రొటెక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాడు ఇప్పుడు. అందుకని ఈ అనుభవం లేదు మనిషికి. అంటే భయము జ్వరబడే అనుభవం నుంచి బయటకు వచ్చేసిండు మనిషి. ఇప్పుడు భయం క్రియేట్ చేసుకోవడంలో పడ్డాడు వాడు. వాడు పెద్ద లాక్ వేయాలి, త్రిబుల్ లాక్ సిస్టమ్ ఉంది. ఎందుకు? భయమే. నిజంగా నేను ఇల్లు కట్టుకుంటే దాని డోర్లు ఉండొద్దు. రమణ మహర్షి దగ్గర చెప్పిన దొంగలు వస్తే
మీ పని మీరు చేసుకోండి, నా దగ్గర ఏమీ లేవు దొంగిలించడానికి అని చెప్పాడు. నేను ఒకసారి చెప్పిన చేతనకి ఆ విషయం చెప్పొద్దని చెప్పి ఏందది, హఠాత్ దొంగలు వచ్చారనుకో, మీరు డీల్ చేయకండి, నేను డీల్ చేస్తాను, నన్ను విలువండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఫియర్ ఉన్నవాడు చెడగొడతాడు విషయం. వదులు, ఇప్పుడు ఇది ఇచ్చి పంపించే ఉద్దేశం నీకు ఉన్నప్పుడు నిన్ను ఎవరేమో చేయడు. సరే అయినా సరే ఆ మెంటల్ ముందు అడుగులు ఆవేశంలో దాడి చేస్తే చేస్తారేమో, ఐ అగ్రీ. కానీ నువ్వు ఏమాత్రం సయోధ్య కుదిరినా నువ్వు కన్విన్స్ చేయొచ్చు. బికాజ్ బీయింగ్ ఆనెస్టీకి ఉన్న మజా వేరు. సరే ఇప్పుడు నేను ఊరికే చాట్ జీపీటీని అడిగినా, ఇంతసేపు మనం చెప్పినామని చెప్పేసి, ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల మనసు భయపడదు. ఇప్పుడు పెళ్ళి, ఒక అబ్బాయి ఇష్టము, పేరెంట్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు, భయం వచ్చింది. ఊహాశక్తి అంటే ఉన్నదానికంటే అతిగా ఊహించడం వల్ల భయం వస్తుంది. అంటే భూకంపం వచ్చిందంటే మొత్తం ఇళ్ళని కూలిపోతే ఇల్లు కలిపి కొట్టిన కొత్త ఇల్లు. తర్వాత గతానుభవాలు, గతంలో ప్రతి సమ్మర్లో ఇంట్లో కూడా తెచ్చాడు, ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తే భయం అవుతుంది నీకు, ఎవడు తెస్తాడేమో అని, నీతో కనుక భయం. తర్వాత నేను ఎవడన్నా అల్లరి చేస్తుంటే వద్దు, నాకు కోపం తెప్పించొద్దు, ఎందుకంటున్నావు అంటే నేను 2-3 సార్ల కంటే ఎక్కువ భరించలేను, అప్పుడు నేను లేచి నేను ఎత్తి వలగొడతాను భయం అయ్యి నేను ముందే హెచ్చరిస్తున్నా, అంటే నియంత్రణ కోల్పోతానే భయం. తర్వాత ఫెయిల్ అవుతానేమో అన్న భయం, ఎగ్జామ్ వస్తుంది ఈసారి కూడా ఫెయిల్ అవుతానేమో, ఇదో భయం పట్టుకుంటుంది. అతను లాస్ట్కి ఇది మిస్ చేసిన పాయింట్ ఒకటి ఉంది, తిరస్కరణ భయం. నేను అడిగితే రిజెక్ట్ చేస్తారేమో, నేను వెళ్తే తలుపు తీయరేమో, ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. తర్వాత భవిష్యత్తుపై ఆధారపడ్డ జీవితం, పెన్షన్ మీద ఆధారపడ్డ పెన్షన్ అయిపోతుందంట, అది వస్తేనే నేను బియ్యం పప్పు కొనేది, ఎట్లా ఇప్పుడు నా కొడుకు నా తాను లేడు, కోడలు నా తాను లేడు, ఇవ్వలేరు నాకు, దిక్కులేని దాన్ని, భయం వచ్చేసింది. తర్వాత మనుగడ కోసం భయం, అంటే ఒక సమాజం, ఒక జాతి మీద ఇంకొక జాతి దాడి చేసినప్పుడు ఒక ఫియర్ ఉంటుంది, లేదా ఒక కల్చర్ మీద ఇంకొక కల్చర్ దాడి చేసినప్పుడు ఒక కల్చరల్ ఫియర్ వస్తుంది. అప్పుడు అందరూ ఒక్కటే అయింది, దేనికోసమో కాదు, మన జెండాను కాపాడుకోవాలి, మనం ఇదే, అది కామన్. నేను చెప్పేది ఇవంతా ఉంటాయి, ఇదంతా మనిషి సృష్టి. అట్లా డిగ్రీస్ ఆఫ్ ఫియర్ గురించి ఇది వ్యక్తిగతం అన్నమాట. నా అబ్జర్వేషను, ఇద్దరం ఉన్నాం, ఇద్దరికి భయం వచ్చింది, మనం ఇద్దరం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాం. యూపీఎస్సీ అనే ఎగ్జామ్ నెక్స్ట్ పెట్టట్లేదని గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వబోతుంది, నీకు తెలిసింది. అప్పుడు ఇద్దరం ప్రిపేర్ అవుతున్నాం 2 years నుంచి, కానీ నువ్వు విపరీతంగా భయపడ్డావు. నేను అనుకున్నా యూపీఎస్సీ లేకపోతే నీ అమ్మాయి ఏదో ఒకటి చేసుకుని బతకొచ్చు. అదే అంశము నేను పెద్ద సీరియస్ తీసుకోలే, కానీ నువ్వు విపరీతంగా, అంటే అంశాల వారీగా భయం ఉంటుంది. ఇప్పుడు నాకు ఆ విషయంలో నేను సీరియస్ తీసుకోలే, నువ్వేమో లేదు అది లేకపోతే నేను బతకలేను, నేను చిన్నప్పటి నుంచి కలగన్నా ఆ ఉద్యోగం తెచ్చుకోవాలని, ఇప్పుడు అది లేకపోతే ఎట్లా, అది కానీ నోటిఫికేషన్ వచ్చింది, సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు. అంటే హీ టుక్ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు దట్. ఇప్పుడు ఈ రెండో వాడు అన్నాడు, నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, అది కాకపోతే కిరాణం పెట్టుకుందాను, వాడు నా మట్టి ఇనకపాయ ఎందుకు ఇంటాడు వాడు. ఇప్పుడు వీడు ఇంకో పర్సన్తో ఉన్నాడు, అదేంటంట కుటుంబ గౌరవం లేకపోతే లైఫే లేదు అని ఇద్దరు కొంతవరకు బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఎవడైతే జాబ్ లేకపోయినా బతుకొచ్చినాడో, కుటుంబ గౌరవం ఏదో విషయంలో పోయింది, వాళ్ళ అమ్మాయో లేకపోతే వాళ్ళ సిస్టరో ఎవరితోనో అఫైర్ పెట్టుకొని లేచిపోయింది. ఇప్పుడు వీడు దీన్ని చాలా సీరియస్ తీసుకుని వీడు చచ్చిపోయింది. అసలు ఇప్పుడు వాడు అన్నాడు ఏముందిరా నచ్చిన అబ్బాయిని చేసుకుందని వాడు అనుకుంటున్నాడు. ఇది ఫియర్ ఆఫ్ డిగ్రీస్లో తేడా ఉంటుంది. అందుకని అన్ని విషయాలను మనం ఒకలా చూడము, అన్ని విషయాలను ఒకలా స్పందించము. సో బట్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఎగ్జిస్టెన్షియల్ ఫియర్. ఒక బ్యూటీ ఉంది అందులో, ఒక అవేర్నెస్ ఉంది, అప్రమత్తత ఉంది. అది మనిషి మర్చిపోయింది, ఎందుకంటే తను ఇల్లు కట్టుకొని డోర్లు వేసుకోవడం వల్ల ఆ అనుభవం లేకుండా పోయింది. మీకు ఆ అనుభవం కలగాలంటే నేను ప్రయోగం చేసిన కాబట్టి చెప్తున్నా. నేను ఇంకా చెప్పాలంటే నాకు ప్రయోగం చేస్తుంటే భయం వచ్చింది. ఎవ్వరు లేకుండా అడవిలో ఒక 2-3 రోజులు బతకండి అంతే. ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది, ఉత్తగా ఆలోచించొద్దు. ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ అంటే నువ్వు భయపడ్డం తెలుసు, నీకు భయము జ్వరపడ్డము తెలియదు. ఈ దీనిలోకి జ్వరపడుతుంది, ఇట్లా భయం వచ్చి ఇట్లా ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు యువర్ బాడీ, ఇట్ హ్యాపెన్స్. అది రెండోది, అది ఊపుతుంది. నువ్వు భయపడతలేవు, నేను భయపడతలేదు, భయమే నేను. ఇప్పుడు అది ఇట్లా జ్వరపడ్డది, ఆకలి జ్వరపడి అది ఇట్లా ఎదురుగా ఉన్న డేంజర్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఇది ఏం చేస్తే నేను కాపాడుకుంటానని ఒక అవేర్నెస్ ఇస్తుంది. ఒకవేళ అవకాశమే లేకపోతే లొంగిపోతుంది. జంతువులకి ప్రాణభయం ఉండదు,
మనుషులకు ప్రాణభయం ఉంది, ఎందుకంటే భవిష్యత్తు. జంతువులకు ఏముంది? సర్వైవల్ ఫియర్ ఉంటుంది. అంటే ఇది నేను బతకాలి, అది వేరు. నేను ఏదేమైనా బతకాలన్నది వేరు. ఇప్పుడు నేను పెద్ద కుటుంబంలో పుట్టాను, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి, అందుకే నేను బతకాలి, ఇది వేరు. ఎగ్జిస్టెన్స్ అట్లాంటివి ఏమి లేవు. అందుకని ఐఎమ్ మోర్ విత్ ఎగ్జిస్టెన్స్ రాదర్ దెన్ దిస్ వరల్డ్ థింగ్స్. అందుకే నేను బంగారాన్ని కొనట్లేదు, కొన్నా నేను దాన్ని నా ఆధీనంలో, నా మనసులో లేదు, చివరికి ఇల్లు కూడా లేదు. తద్వారా నాకు పేరు ప్రఖ్యాతులు లేవు, పరువు ప్రతిష్టలు లేవు. నేను ఇది ఏదేది లూజ్ చేస్తే, కోల్పోతే భయం వస్తుందో నేను అన్నింటిని వదిలేసిన నేనే. నాకు లేవు భయాలు. ఇది నా పర్సనల్. నాకు భయాలు లేవంటే ఎవడన్నా వచ్చి కత్తి పెడితే ఖచ్చితంగా భయం వస్తుంది. అది ఎగ్జిస్టెన్షియల్గా వస్తుంది. అది అంటే చూడబడుతుంది ఒక్కోసారి. అంటే అన్నోన్, ఫియర్ ఆఫ్ అన్నోన్. ఒక వింత ప్రాణి వచ్చి నిలబడ్డది అనుకో, యూ డోంట్ నో వాట్ టు డూ. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా భయం వస్తుంది, భయం ఎగ్జిస్టెన్షియల్గా. నా అవేర్నెస్కున్న వల్ల, నాకున్న స్థితప్రజ్ఞత వల్ల నేను తక్కువ సమయంలో భయం నుంచి బయటపడుతున్నాను. ఈ బ్యూటీ నేను చూశాను. లూజింగ్ లేదులే కానీ ఎగ్జిస్ట్. అంటే హఠాత్తుగా ఏ కారణం చేత భయం వచ్చినా విదిన్ సెకండ్ ఇమ్మీడియట్లీ ఐఎమ్ ఇన్ మై సెన్సెస్. భయం అంటే ఏందిరా, చిన్న చెల్లా చెదురు కావడమే. ఓకే బేటా, అంతే. డోంట్ గెట్ ఫియర్.